చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మాకు మంచి నిద్రనిచ్చావు. ఉదయకాలంలో వేకునే మేల్కొల్పు మాకు ఇచ్చావు దేవా. సమస్త భూచరాల ఆకాశ పక్షులు నిన్ను స్తుతిస్తున్నాయి తండ్రి. మేము కూడా ఉదయకాలంలో నిన్ను స్తుతించడానికి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వెళ్ళని స్వరం మా కోసం వినిపించండి. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. ప్రతి విషయంలో స్తుతిస్తూ కనపరుస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో ఫెలోస్ఫిహా కుమార్తె వచ్చిరి. ఫెలోఫిహాదు హేఫారు కుమారుడగు గిలాదు మనుమడు నూజీను ముని మనుమడనయుండెను. అతడు కుమార్తెను పేన్లు, మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్ఫా అన్నది. 5వ వచనం. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. సెలోపెదెదు కుమారులైన చెప్పినది యుక్తము. చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాలు భూస్వామ్యమును వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారులు లేక మృతి నొందినలా మీరు వాని భూస్వాస్యము వాని కుమార్తెను చెంద చేయవలను. వారికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్యము ఇయ్యవలను. వారికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్యము వారి తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జాతికి స్వాస్యముగా ఇవ్వవలను. వాడు వాని స్వాధీనపరచు. యెహోవా మోషే ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలుకు విధింపబడిన కట్టడ. 12. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును ఈ అబారీమును కొండను ఎక్కి నేను ఇశ్రాయేలును ఇచ్చిన దేశమునకు చూడుము. నీవును దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ సర్వ జనములోను చేర్చబడదు. ఎలాగనగా నీవును అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్లను వారి కన్నుల ఎదుటనున్న పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. నీ నీళ్లు చేరిన అరణ్యమందలి కాదేశీయులోనున్న అమోరీయుల నీళ్ళ. అప్పుడు మోషే యెహోషువతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మను దేవా, యెహోవా సమాజం కాపరి లేని గొర్రెల వలె వండుకున్నట్లు తన సమాజం మీద ఒకడు నియమించును. అతడు వారి ఎదుట వచ్చును పోవచ్చును నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి
యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలబెట్టి వారి కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. 20 ఇజ్రాయేల్ సర్వ సమాజంలో అతని మాట వినినట్లు అతని మీద దాని ఘనతలో కొంత ఉంచుము. యాజకుడు ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని పూర్వము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ అనగా సర్వ సమాజంలో అతని మాట చొప్పున తన సమస్త కార్యాలను జరిగించుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన అతను చేసిన అతడు యెహోషువ తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతను నిలబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చిన వాటిని దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచావు. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడి నడిపించుకుంటూ వస్తున్నాను. వందనాలు. భూమి ఆకాశాన్ని సమస్త మాటతో సృష్టించిన దేవుడు ఎందుకు వందనాలు. ప్రభా, మరి అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తున్నాను. ప్రభా, ఆయన దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్నందుకు వందనాలు. అంతేకాదు ప్రభా, నిత్యము నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నాయన నిజమే దేవా, ఈ లోకంలో మరి మనిషి పైకి కనపడని వారంగా కాక ఆత్మీయంగా నీలో బలపడటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నాయన నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రార్థన విన్నపములు ఆలకించుకుంటూ నా ప్రతి జవాబుకి ప్రతి క్వశ్చన్కి నాకు జవాబుగా ఆన్సర్గా నా ప్రార్థన విన్నపములకి జవాబుగా ఆన్సర్ ఇస్తున్నందుకు వందనాలు. దయగలనైనా సన్నిధానంలో విన్నపించుకుంటూ మొరపెట్టుకున్నప్పుడు దేవా, నువ్వు నాకు సమీపంగా ఉన్నందుకు వందనాలు. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఆ గొప్ప దేవుని కలిగి ఉంటే నాకు ఎంతో గొప్ప భాగ్యం తండ్రి. నీకు వందనాలు. నా జీవిత యాత్రలో ఎన్నో శోధనలు, కష్టములు, బాధలు, ఇరుకులు ఎన్ని వచ్చినాయో దేవా, నాకు దక్షిణాస్తంతో తోడుగా ఉండి కాచి కాపాడుకుంటూ నీ చల్లని చూపు మాపై ఉంచిన విధానం బట్టి స్తుతిస్తున్నాను. ఇంతవరకు చేసి వస్తున్న మేలుని బట్టి స్తుతిస్తున్నాను. ఆయన మన నాన్నని జ్ఞాపకం చేసుకో, వారు చేసేది దీవించండి. గ్రామంలో సమృద్ధి అయిన నీరు ఉండటకు కృప దయచేయండి ప్రభా. అంతేకాదు మరి ఆకాశ వైఖరిని గుర్తెరిగిన దేవుడు ప్రభా, నీ పరులకు గుప్పులు ఇప్పండి, మేఘాలను కుమ్మరింప చేయండి. సమృద్ధి అయిన వర్షమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మనం కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు చేసే కష్టార్జితో నువ్వు వర్ధిల్లి చేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు. వానికి వందనాలు. పునరుద్ధాన శక్తి జీవం వారికి ఇస్తూ నడిపిస్తూ ఆయుష్ను పొడిగించుకుంటూ వస్తున్న విధానం పెట్టిస్తున్నాను. వారికి ఇచ్చిన ప్రేమించిన కుమార్తెలుగా కుమారుడిగా ఓ భవిష్యత్తు విషయంలో నిశ్చితమే మాయలా జరిగించే తండ్రి వేడినందుకు వందనాలు. నేను మరలా గ్రూప్ 1కి సిద్ధపడుతుండగా నన్ను బలపరచమని నేను సమస్య చేయగలను ప్రభా. అంతేకాదు నన్ను నిలబెట్టడానికి నీకు సామర్థ్యమైనది తండ్రి. గవర్నమెంట్ నా ద్వారా సేవ చేసే ఉద్దేశం ఏంటి? నన్ను ఎన్నిక చేస్తావని నీ కృపలో భద్రపరుచుకుంటావని నేను ముందుకెళ్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అంతేకాదు ప్రభా, ఈ లోకంలో దానికి కావలసిన చదువు సామర్థ్యం నేను ఇంకా కొన్ని బుక్స్ తీసుకోవాల విషయంలో నాకు సహాయపడండి. చదువుకునే జ్ఞానము జ్ఞాపశక్తిని టైం ప్రకారంగా ఫాలో అయ్యే కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి నా భవిష్యత్తు విషయంలో మ్యారేజ్ విషయంలో ఎవరి ప్రకటనకు నాకు సాటి అయిన సహకారిగా నువ్వు నిన్ను ఏర్పాటు చేసావు ప్రభా. నిశ్చితమైన ఆయన జరిగించిన అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయండి. గృహానికి నడిపించి నీ అద్భుతమైన కార్యం జరిగించండి అయా. మరి జ్ఞాపకం చేసుకో
మనుషులు పై రూపాన్ని చూస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు, కానీ నన్ను సృష్టించిన నా దేవుడు ప్రభా, నా ఇళ్ళ కలిగి ఉన్న ఉన్నత దిశ అది నీ గొప్ప ప్రణాళిక అయినది. నీ ఉన్నత దేశంతో నన్ను బలపరిచి నేను అవును ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. ఈ లోకానుసారంగా వెళ్ళినప్పుడు ప్రభా, లోక విధంగా నేను బాధపడాను, కానీ నా దేవుడిగా ఆత్మరూపిగా నన్ను బలపరిచి నన్ను నీ కృపలో బతపరుచుకున్న తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. నా మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి, సమకూర్చండి, సహాయపడండి, గృహంలో సంతోషం పరిపూర్ణ చేయండి. నీ అద్భుతమైన కార్యం జరిగించండి. నన్ను ఇలా ఉంచడానికి నువ్వు నన్ను ఎంచుకోలేదు ప్రభా, అవమానానికి అపకీర్తిగా నన్ను నిలబెట్టడానికి ఎంచుకోలేదు ప్రభా. నీ చిత్తమైన ఇలా జరిగించి నేను అవమాని ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తూ నిన్ను ఎక్కువ ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ ప్రభా ప్రార్థించుకుంటున్నాను. నిరంజన జ్ఞాపకం చేసుకోండి. వీడి విషయంలో జాబ్కి ముఖ్యంగా ప్రభా, గవర్నమెంట్కి ప్రభా మరి కనుకను పెడుతుంది ప్రభా, మరియు సకాలంలో అది పోస్ట్కి పిలుపుటకు బిడ్డను దీవించండి. మార్గం సరళపరచండి. అధిక శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. బిడ్డను నిలబెట్టండి నాయన. మరి తనని ఎక్కడ నిలబెట్టినా అది నీ చిత్తానుసారంగా ఉంటేనే ఆ బిడ్డని నిలబడుతుంది ప్రభు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంతో ఉండొచ్చు, కానీ దేవా అది నీకు మహిమగా ఉండకూడదు. బిడ్డ అన్ని కలిగిన ఉద్దేశము తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. వీడికి జాబులో ఎన్నిక చేయని స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. నవేమో కావ్యమో స్టడీ భవిష్యత్తు బిడ్డలు త్రొట్టిల్లకుండా కాపాడండి. అయా ఇష్టానుసారంగా మరి లోక స్నేహంతో కాకుండా బిడ్డలు త్రొట్టిల్లకుండా వారి పట్ల కలిగిన ప్రణాళికతో నోస్తావు కాబట్టి నీ ప్రణాళికతో బిడ్డల్ని దీవించి ఆశ్రయించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా జాబులతో ఎన్నిక చేయండి, బిడ్డల్ని దీవించండి ప్రభా. వారి భవిష్యత్తు నిశ్చితమే వారి ఎలా జరిగించండి ప్రభా. నిజంగా నా దేవుడిగా, నా తండ్రిగా బిడ్డల్ని ఇచ్చిన నాటి నుండి నేను ప్రార్థనతో వారిని పెంచాను ప్రభా. నా ప్రార్థన విన్నపమును నువ్వు ఆలకించుకుంటూ వారికి చక్కటిగా ఎప్పుడేమి కావాలో వారికి నీ కృప దయచేసుకుంటూ వచ్చిన తండ్రి వెళ్ళేందుకు స్తుతిస్తున్నాను. చాలు దేవా, ఆ గొప్ప కృప ఉన్నది, అందరిని బట్టి వందనాలు. తమని భవిష్యత్తు విషయంలో వీడ ప్రార్థించుకుంటున్నాను. తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు ఇంగ్లీష్ కంచి వేయండి. అయా ఇచ్చిన వాగ్దానం నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తన భవిష్యత్తు విషయంలో కూడా నేను మరి ప్రార్థించుకుంటూ వస్తున్నాను. జాబ్ విషయంలో ప్రభా, మరి తనని ఎందులో నిలబెడతావో, ఎందులో మార్గం చేపిస్తావో నీ చిత్తం నాకు సమాధానము మార్గమును తెలియపరిచి తన విషయంలో నీ చిత్తాన్ని బయలుపరిచి నీ నామని ఘనత తెచ్చుకోతండి. నిలబెట్టు, నీ నామని ఘనత తెచ్చుకోదేమో అయ్యా. మరి తన ప్రయోజకుడిగా ఎన్నిక చేయండి, నేను నిలబెట్టండి. తన విషయమే అయ్యా నేను సాక్ష్యం చెప్పుకున్న బిడ్డగా నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆయన దేశంలో కూడా తన ప్రకటనక యెహోవా యందు భయభక్తులు గలవారు తన ప్రకటనకి ఎవరై ఉన్నారు, నీ చిత్తంలో ఎవరై ఉన్నారు ప్రభా. ఈ గృహానికి నడిపించండి దేవా. మా పల్లెలోకి తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించి మా దారాన్ని దామని ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా మరి చెంచెల కోసం కూడా ప్రార్థిస్తున్నాను. నేను బిడ్డ చీకట్లో బ్రతుకుతుంది అయ్యా, నైనా వారికి కూడా ఆ కుటుంబాన్ని వారిని వెలిగించండి. సత్య మార్గంలో నడిచే కృపను దయచేయండి. కుటుంబం అంతే రక్షణలోనికి వచ్చినప్పుడు నేను నమ్ముకున్న కృపను వారందరికీ, వారి ఆడపడుచులకి, వారి కుటుంబాలకి దేవా, వాళ్ళ అత్త మామ నేను వారి రక్షములందరికీ రక్షింపబడే కృపను అనుగ్రహించండి దేవా. రాణిని కూడా జ్ఞాపకం చేసుకో. బిడ్డకి ఫైనాన్షియల్ ప్రాబ్లం, వారి భర్తకి జీతాలు పడే కృపను దయచేయండి. బిడ్డకి దీవించండి. చిన్నోడు పెద్దడిని విద్య బోధల్లో వర్ధిల్లే కుమారులుగా బిడ్డల్ని దీవించండి. ఆయన పెద్దోడు స్కూల్కి వెళ్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల కుమారుడుగా, ఆయన చదువుల్లో వర్ధిల్లే కుమారుడుగా బిడ్డల్ని చిన్ననాటి నుండి నీ కృపలో భద్రపరుచుకొని దీవించి ఆశ్రయించమని ప్రార్థించుకుంటున్నాను. ముఖ్యంగా కుటుంబాన్ని కీడపాయ నుండి శోధ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను.
దయగలైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. నా రక్షములు అమ్మ వాళ్ళకి జల్లనికి అనందములకి నాన్న వాళ్ళ రక్షములకి నా కుటుంబాలన్నీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. తన గ్రామాన్ని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా నాటుపల్లి సంఘం విశ్వాసాలను కృపలో భద్రపరచుకొని దయసేవకుడు ద్వారా పరిచర్య నీరు కట్టి ఫలింపచేయండి. దాని ద్వారా ఏ విధంగా నువ్వు పరిచర్యను వర్ధిల్ల చేయాలనుకున్నావు ఆ విధంగా వర్ధిల్ల చేయండి. మందిరంలో కొత్త ఆత్మలను నడిపించండి. మందిరం ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది ప్రభావ, అది ఫీల్ అయిపోవటకు నీ చిత్తానుసారంగా బిడ్డలు నడిపించండి. ఆనందం మన ఈకలు పొందుటకు మార్గం సరళపరచండి. ఈ లోకానుసారంగా శత్రు సాతాను తలని చెతుకు దొక్కండి ప్రభా. నీకు బిడ్డలను కాకుండా చేసే దురాత్మ సంహరణ దూరపరచండి. ఇలా నార్కట్పల్లి నల్గొండ జిల్లా ప్రాంతాన్ని కృపలో వద్దపరుచుకొని ప్రార్థిస్తూ హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను కృపలో వద్దపరుచుకొని సంఘాలను విశ్వాసాలను కృపలో వద్దపరుచుకోండి ప్రభా. దైవదాసుడు భక్ష్యంగా చేసే మేలులు గొప్పయండి. ఆయన చేసిన పరిచర్య ఈనాడు కూడా చదివి మరి ఆయన దైవజనుని జ్ఞాపకం చేసుకోలేని వారుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకొని ఆయనని స్థాపించాడు, సంఘాన్ని అభివృద్ధి చేశాడు, ఎన్నో విధాల పరిచయం చేశాడు. దేవా అయా ఆ గొప్ప విషయాలను బట్టి స్తుతిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ మమ్మల్ని ప్రేమించినందుకు మాకు దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా నీకు నీ అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.